వెల్కమ్ టు C5 టీవీ న్యూస్. MRPS వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఈ నెల 7వ తారీఖున తలపెట్టిన లక్ష డప్పులు 1000 గొంతుకలు మా సభకు తెలంగాణ మాదిగ హక్కుల దండోర నాయకులు పూర్తి మద్దతు ప్రకటించారు. ఈ నెల 7వ తారీఖున జరగబోయే సభను తెలంగాణ మాదిగ హక్కుల దండోర వ్యవస్థాపక అధ్యక్షుడు మల్లేష్ మాదిగ, రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు కందుల సాయినాథ్ ఆధ్వర్యంలో డప్పులతో ర్యాలీ నిర్వహించారు. రాష్ట్రంలో ఉన్న వివిధ జిల్లా నాయకులు కందుల సాయినాథ్ ఆఫీసులో సమావేశమయ్యారు. తెలంగాణ మాదిగల హక్కుల దండోరా నాయకులంతా కలిసి డప్పులు మ్రోగిస్తూ ర్యాలీగా బయలుదేరి సీతాఫల్ మండి అంబేద్కర్ చౌరస్తా చేరుకొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా తెలంగాణ మాదిగ హక్కుల దండోరా గౌరవ అధ్యక్షులు కందుల సాయినాథ్ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ అవసరమని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చి 5 నెలలు గడుస్తున్నా రాష్ట్ర ప్రభుత్వాలు దాని అమలు చేయకుండా నిర్లక్ష్య వైఖరిని కనబరుస్తున్నాయని అన్నారు. ఈ నిర్లక్ష్య వైఖరికి బుద్ధి చెప్పడానికి పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ మాదిగ తలపెట్టిన లక్ష డప్పులు 1000 గొంతుకలు సభకు రాష్ట్రంలోని నలుమూలల నుండి మాదిగలు లక్షలాదిగా తరలి రావాలని ఆయన పిలుపునిచ్చారు. లక్ష డప్పులు 1000 గొంతుకల సభకు తెలంగాణ మాదిగ హక్కుల దండోర పూర్తి మద్దతు ఉంటుందని ఈ సందర్భంగా తెలిపిన వ్యవస్థాపక అధ్యక్షుడు మల్లేష్ మాదిగ, మాదిగల సత్తా ఏంటో ఈ సభ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలకు తెలియజేయాలని మాదిగలకు పిలుపునిచ్చిన కందుల సాయినాథ్ ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వం వర్గీకరణ వెంటనే హక్కుల దండోరా నేను రాష్ట్ర గౌరవ అధ్యక్షుడిని కందుల సాయినాథ్ మాదిగ. ఈరోజు మన 7వ తారీఖు నాడు 2వ నెల 7వ తారీఖు నాడు మందకృష్ణ మాదిగ తలపెట్టిన మన లక్ష డప్పులు 1000 గొంతులలో మేము కూడా మా వంతుగా పాత్ర ఉన్నది. అందులో మేము కూడా మాదిగ హక్కుల దండోర నుంచి 30,000 మందితోటి దాంట్లో డప్పుతోటి మేము పాల్గొంటున్నాం. మరి మందకృష్ణ మాదిగ గారు గత 30 సంవత్సరాల నుండి
30 సంవత్సరాల నుండి అలుపెరగని పోరాటం చేసుకుంటూ ఏబిసిడి వర్గీకరణ కోసం కేంద్రంలో రాష్ట్రాల్లో వర్గీకరణ చేయమని చెప్తే ఇంతవరకు కూడా ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించకపోతే మోడీ ప్రభుత్వం కొద్దిగా స్పందించి వెంటనే దాన్ని సుప్రీంకోర్టుకు ఇవ్వడం జరిగింది. 7 ధర్మాసనం తీర్పుల్లో 6 తీర్పు జడ్జిలు దానికి తీర్పు అనుగుణంగా ఎస్సీ వర్గీకరణ జరగవలసిందే అని తీర్పు చెప్పడం వల్ల ఈరోజు అది రాష్ట్ర ప్రభుత్వాలకు పంపిన ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మొండి వైఖరితో దాన్ని నీరుగారుస్తున్నట్టు మాకు ఇంతవరకు తెలుస్తుంది. మరి గత 5 నెలలు అవుతుంది సుప్రీంకోర్టు తీర్పు వచ్చి ఇంతవరకు కూడా రేవంత్ రెడ్డి గారు స్పందించడం లేదు. మరి దయచేసి రేవంత్ రెడ్డి గారు స్పందించాలి. స్పందించకపోతే దాని యొక్క పరిణామం అలాగుంటుంది. మరి 7వ తారీఖు నాడు బ్రహ్మాండమైన మా యొక్క 1,00,000 డప్పులు 1000 గొంతుల్లో మేమందరం కూడా మాది హక్కుల దండోర నుంచి పాల్గొంటున్నాం. మరి అందరూ కూడా అందరూ కూడా సహకరిస్తారు. మరి అదేవిధంగా గౌడ సంఘం చిలకలగూడ గౌడ సంఘం సొసైటీ చైర్మన్ అయిన బాలరాజు గారు గౌడ సంఘం నుంచి మనకు మద్దతు పలికిండు. మరి అదేవిధంగా టీఆర్టీ కోటర్స్లో శేఖర్ కూడా మనకు ప్రెసిడెంట్, ఆయన కూడా మద్దతు పలికిండు. మరి అదేవిధంగా మరి టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా మరి ఇప్పుడైతే లేదు, కానీ వాళ్ళు కూడా మద్దతు తెలుపుతున్నారు. ఈరోజు నేను తెలపడం ఏంటంటే మాది హక్కుల దండోర నుంచి మేము డిమాండ్ చేయడం ఏంటంటే ప్రతి మాదిగా బిడ్డ సోదరులు మరి ఎమ్మెల్యేలు, ఎంపీలు, కార్పొరేటర్లు అందరూ కూడా పాల్గొనాలి. ఈ తరుణం పోతే మనం సాధించుకోలేము. మనకు ఇది మంచి పరిణామం. మందకృష్ణ మాదిగ గారు ఎంతో కష్టపడి ఈ యొక్క ఉద్యమాన్ని నిలిపి తీసుకొచ్చి జడ్జిమెంట్ వచ్చినా చేయకపోతే మనము దాన్ని నీరుగార్చినట్టయితే కాబట్టి ప్రతి ఇంటికి వెళ్ళి ఒక డప్పు తీసుకొని మనము ఆ ఉద్యమంలో పాల్గొనాలని మాదిగ హక్కుల దండోర నుండి నేను అందరికీ మనవి చేస్తున్నాను. మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూడా మేము డిమాండ్ చేస్తున్నామని మనవి చేస్తున్నాం. జైబేం. నా పేరు మొండికత్తి లింగన్న, తెలంగాణ మాదిగ హక్కుల దండోర రాష్ట్ర అధ్యక్షుడు. మా వ్యవస్థాపక అధ్యక్షుల వారు మర్మవల పరమేశన్న, మా గౌరవ అధ్యక్షుల వారు కందుల సాయినాథన్న, మా అధికార ప్రతినిధులు బరిగల రాములన్న, మంజుల గారు కోఆర్డినేటర్స్. వీళ్ళిద్దరూ కూడా మా జాతీయ నాయకుడు థామసన్న గారు సీనియర్ నాయకుడు ఈ కార్యక్రమానికి రావడం ఈరోజు తెలంగాణలో జరుగుతున్నటువంటి రాజకీయ ఉద్యమంగానే భావించాలి. ఎందుకంటే మా చిరకాల కోరిక ఏబిసిడి వర్గీకరణ. ఏబిసిడి వర్గీకరణ కోసం మేము ఒక 30 ఏళ్ల నుంచి రకరకాల పంటలు ఎంచుకున్నప్పటికీ చివరికి లక్ష్యం అదే అయినప్పటికీ చివరికి ఏబిసిడి వర్గీకరణ మా వర్గీకరణ చిరకాల కోరిక. ఎవరికి దక్కాల్సిన వాటా వాళ్ళకి దక్కాలన్న ఆలోచనతోటి మేము ఈ కార్యక్రమానికి మన 1,00,000 డప్పులు 1000 గొంతుకల కార్యక్రమానికి మా కృష్ణన్న గారికి మా తెలంగాణ మాదిగ హక్కుల దండోరతో సంపూర్ణంగా మద్దతు ప్రకటిస్తాము. రాష్ట్రం మొత్తం మీద ఉన్నటువంటి 33 జిల్లాలలో మా కేడరు ఏ ఏరియాలో అయితే ఉందో ఆ ఏరియా నుంచి టోటల్గా కూడా ఈ సమావేశానికి 7వ తారీఖు నాడు ఫిబ్రవరి జరిగే 1,00,000 డప్పులు 1000 గొంతుల కార్యక్రమానికి మేము పూర్తిగా మద్దతు ఇస్తూ ప్రతి గ్రామం నుంచి కూడా డప్పు వచ్చే విధంగా మేము కృషి చేస్తాం. అదే కాదు ఇక్కడ గవర్నమెంట్ ఆల్రెడీ మరి ఇంకా చేస్తామని చెప్పేసి కాలయాపన చేస్తూ ఉంది. ఈ కాంగ్రెస్ పార్టీ తోటి మాకు ఎప్పుడూ గతం నుంచి 75 సంవత్సరాల నుంచి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇందిరాగాంధీ మా తల్లిగారని మేము కొలిసినాం. తెలంగాణ రాష్ట్రం రాకముందు కూడా మన సోనియా గాంధీ ఉన్న కూడా మా తల్లిగారని భావించాం. మరి అసంటి పార్టీ మా దళితులకు న్యాయం చేయలేకపోతుంది. ఎస్పెషల్గా మన రాష్ట్రంలో అత్యధికంగా ఉన్నసటి మాదిగలకు అన్యాయం జరుగుతూ ఉంది. 33 లక్షల మందికి చిల్లరగా ఉన్నాం. మరి మా వాటా మాకు ఇవ్వండి అని మేము అడుగుతూ ఉన్నాం. ఏం చేయలేరా? సెంట్రల్లో ఉన్నసంటి మరి మోదీ గారు కూడా ఆమోదించారు. మరి సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా షమీం అత్తర్ గారు ఏకసభ్య కమిషన్ వేసేసి మరి అతి త్వరలో చేస్తామని చెప్పారు. ఇంకా కాలయాపన ఎందుకు చేస్తున్నారు? మాదిగల పట్ల మీకు చిత్తశుద్ధి ఉంటే ఇమ్మీడియట్లీగా రేపు 7వ తారీఖులోగా మీరు ప్రవేశపెట్టేసి మా యాత్రని విజయయాత్రగా మలుచుకొని మీరు మాకు ఏ విధమైన సపోర్ట్ ఇచ్చేసి ఈరోజు తీర్మానం చేస్తారో ఆ విధంగా మేము రెస్పాండ్ అయ్యి
మీ ప్రభుత్వాన్ని మేము హర్షిస్తాం, మీ ప్రభుత్వాన్ని స్వాగతిస్తాం, మీకే జేజేలు కొడతామని మీకు రుణపడి ఉంటామని చెప్పేసి తెలియజేస్తూ అతి త్వరగా రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ స్తబ్దతను తొలగించి ఇమ్మీడియట్లీగా మా వర్గీకరణ చేసేస్తే ఎవరికి రావాల్సిన వాటా వాళ్ళు తీసుకుంటాం. తదుపరి దళితులందరికీ కూడా నేను చిన్న విన్నపం చేస్తూ ఉన్నాను. ఇక్కడ మాదిగా ఉపకులాలతో పాటు మాదిగా మాలా ఉపకులాలు కూడా మీరందరూ కలిసి రండి. ఎవరికి వాటా ఎంతో వాళ్ళని తీసుకుందాం. 15% వచ్చే వాటాని 17% మన జనాభా నిష్పత్తి ప్రకారం 17% వచ్చేదాకా మనం పోరాటం చేద్దామంటే ఉన్న వాటాలని కలుపుకొని మనం పోరాటం పంచుకొని ఎక్కడికెక్కడ రాజ్యాధికారం వైపు కూడా పోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మీ అందరికీ చేతులెత్తి దండం పెడతా ఉన్నా. వర్గీకరణకి ఎవరు అడ్డం చెప్పొద్దు. మీరు ప్రభుత్వం చేయదలుచుకుంటే ఇమ్మీడియట్గా చేస్తారనే ఆశాభావంతో మా కృష్ణన్న గారికి సంపూర్ణ మద్దతు మా తెలంగాణ మాదిగా కులదండోర నుంచి తెలియజేస్తూ అందరికీ జై భీమ్, ఉద్యమ నమస్కారాలు. జై తెలంగాణ, జై మాదిగా. తెలంగాణ మాది హక్కుల దండోరా ఈ చిలకలగూడ ప్రాంతంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దగ్గర మనమందరం కూడా రావడం జరిగింది. నాతో వచ్చినటువంటి ఉద్యమకారులు, గౌరవ అధ్యక్షులు కందుల సాయినాథన్న గారు, రాష్ట్ర అధ్యక్షులు గుండికత్తి లింగన్న గారు, రాష్ట్ర ఉపాధ్యక్షులు కుమరన్న గారు, మిట్టిపల్లి కుమరన్న గారు, అదేవిధంగా తమ్ముడు యువనాయకుడు తమ్ముడు రమేష్ గారు, మా జాతీయ ఉపాధ్యక్షులు సామాజిక విప్లవంతో తెలియజేస్తున్నాం. అదేవిధంగా మా ప్రెస్ రిపోర్టర్ అయినటువంటి అన్నగారు, మన అన్నగారు కూడా మా సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అన్నగారు మాకు వచ్చినందుకు, అన్నగారు మా వాయిస్ను మా న్యూస్ను పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా పోతట్టుగా చేయాలని చెప్పి మా మీడియా మిత్రుడు అన్నగారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇక పోతే ఈరోజు 30 ఏళ్ళ చిరకాలమైనటువంటి స్వప్నమైనటువంటి ఏబీసీల వర్గీకరణ ఈ మాదిగల ఆకాంక్ష సంబంధించినటువంటి ఏబీసీల వర్గీకరణ సుప్రీంకోర్టు 6 మంది 7 మంది జడ్జిలు తీర్మానం చేసి రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చినటువంటి ఏ స్టేట్లో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారికి హిందూ అసెంబ్లీలో మాదిగల చిరకాలమైనటువంటి స్వప్నం ఏబీసీల వర్గీకరణ వెంటనే దాన్ని అమలు చేస్తామని చెప్పి మరి చెప్పడం జరిగింది రేవంత్ రెడ్డి గారు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఎందుకు నాడుస్తున్నావో, ఎందుకు డీలే చేస్తున్నావో మాదిగల పట్ల ఈ తెలంగాణ రాష్ట్రంలో మాదిగా ఉపకులాలం అందరం కలిసి దాదాపు మాదిగలు 80 లక్షల మంది ఉన్నటువంటి మాదిగల మేము. కాబట్టి అటుపక్క ఉపకులాలు 57% ఉన్నటువంటి మాదిగ ఉపకులాలు అయినా ఉన్నటువంటి రిజర్వేషను 15% ఉన్నటువంటి రిజర్వేషన్ను అందరం అన్నదమ్ములుగా కలిసి పంచుకుందామని చెప్పి మేము చెప్పడం జరిగింది. మరి పోతే ఈ తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాలు అన్ని కులాలు మరి సంపూర్ణంగా మద్దతు చేస్తున్న వర్గీకరణకు కోమటోళ్ళ కలిసి మొదలు పెడితే కోమటోళ్ళు, రెడ్డోళ్ళు, కమ్మోళ్ళు, బాపనోళ్ళు అన్ని వర్గాలు సపోర్ట్ చేస్తుంటే ఈ మాల సోదరులు మాత్రమే వ్యతిరేకం చేస్తున్నారు. మాకు మాల సోదరులారా ఖబర్దార్, మీరు అనుకుంటారేమో రేపు ఫిబ్రవరి 7 తారీఖు నాడు జరగబోయే 1,00,000 దప్పులు 1000 గొంతులలో తెలంగాణ మాది హక్కుల దండోరా తెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లాల నుంచి మేమందరం కూడా 10,000 మందితోటి 1000 దప్పులతోటి అందకృష్ణ గారు మాదిగ నాయకత్వంలో అడిగేస్తూ వర్గీకరణ సాధించుకోనికి మేము కూడా సిద్ధమని చెప్పి మేము ఈరోజు ఈ చిలకలగూడ ప్రాంతంలో ఈరోజు మేము అన్నగారికి సంపూర్ణంగా మద్దతు చెప్తున్నామని చెప్పి ఈ అందరి ద్వారా మీడియా ద్వారా మీ అందరికి కూడా మల్లేష్ మాదిగా తెలంగాణ మాది హక్కుల దండోరా వ్యవస్థాపక అధ్యక్షునిగా 30 ఏళ్ళ నుంచి పనిచేసి ఎంఆర్పిఎస్లో పనిచేసి ఎన్నో సంఘాలలో పనిచేసుకుంటూ ఈరోజు ఈ తెలంగాణ మాది హక్కుల దండోరా మీద బ్యానర్ మీద పనిచేస్తున్నాం. నాతో మిత్రులు, ఆడపడుసులు, చెల్లెళ్ళు, అక్కలకు అందరికీ కూడా ఈ వేదిక ద్వారా ఈ అంబేద్కర్ సాక్షిగా ఈ అందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను జేబీ తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ. మరి వ్యవస్థాపకులు మల్లేష్ అన్న గారికి మరి నాయకులకు పేరు వరుసన నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. మరి ఏబిసిడి వర్గీకరణ తీర్మాన విషయంలో ఎన్నో ధర్నాలు, ఎన్నో రాస్తారోకాలు,
ఎన్నో ఉపవాస దీక్షలు చేయడం జరిగింది. మరి సుప్రీంకోర్టు, హైకోర్టు, మరి పైనున్న న్యాయస్థానాలు, మరి జడ్జి ప్రతి ఒక్కరిని న్యాయంగా తీర్పు తీర్చడం జరిగింది. కానీ ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ద్వారా ఏ పని జరగలేకపోతా ఉంది. ఈరోజు మరి 7వ తారీఖున జరిగే 1,00,000 డబ్బులు 1000 గొంతుల ప్రోగ్రాంలో మందకృష్ణ మాదిగ గారి ద్వారా మరి ఆ యొక్క ప్రోగ్రాంని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. ఆ దినాన ఖచ్చితంగా తీర్మానం చేసి మరి ఆ యొక్క ఏబిసిడి వర్గీకరణ, మాదిగ వర్గీకరణ చేస్తారని మేము నమ్ముతా ఉన్నాం. నువ్వు ఒకవేళ దినాన తీర్మానం తీసుకోకపోతే ఖబర్దార్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బిడ్డ కబడ్డీ ఆడతామని నేను తెలియజేస్తా ఉన్నా. దళితులని చిన్న చూపు చూడొద్దు. దళితులు ఏమి చేయలేరేమో అని నువ్వు అనుకోవద్దు. దళితులు పోరాట యోధులుగా ఈ దినాన నిలబడతారు. దళితులే యుద్ధకారులుగా ఈ దినాన యుద్ధ వీరులుగా, యుద్ధ నౌకలుగా ముందుకు బయలుదేరుతారు. ఆ దళితులే నీ కోట్లేసి గెలిపించినన్న మాట నువ్వు మర్చిపోవద్దు. రేవంత్ రెడ్డి నువ్వు ఏమనుకుంటున్నావో కానీ ఈ దినాన్ని నేను అడుగుతా ఉన్నా, నువ్వు తీర్మానం తీసుకున్నావా సరే, లేకపోతే నీ మీద దాడి చేసే రోజులు వస్తాయని నేను తెలియజేస్తా ఉన్నా. నువ్వు తీర్మానం తీసుకుంటే మంచుకుంది. ప్రజల పక్షంగా, ఈ యొక్క దళితుల పక్షంగా మేము యుద్ధాన్ని తలపిస్తూ ఉన్నాం, ముందుకు నడుస్తూ ఉన్నాం. నువ్వు ఒకవేళ తీర్మానాన్ని వెనక్కి తీసుకున్నట్టయితే దాడులు జరగబోతా ఉన్నాయని నేను తెలియజేస్తా ఉన్నా. ముందు రానున్న రోజులు భయంకరంగా ఉంటాయని నేను తెలియజేస్తా ఉన్నా. జై మాదిగ, జై భీమ్.